వాళ్ళు ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని పెట్టేవారు. ఇది చాలు మీకు వాళ్ళు మిమ్మల్ని కలుసుకోవడానికి. ఈ గుడిలోకి వచ్చినప్పుడు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు వాళ్ళు ధైర్యంగా చెప్పుకోరు, ఈ అమ్మవారికి మా తాతయ్య ఈ డబ్బులు ఇచ్చి చేపించాడు. మా అమ్మమ్మ ఈ డబ్బులు ఇచ్చి గుళ్ళో ఇది చేయించింది. మా దేవత మా అమ్మమ్మ ఇక్కడే ఉంది, మా తాతయ్య ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే నీవిచ్చిన డబ్బులతోనే కదా అమ్మవారు వచ్చి కూర్చునేది, నీవిచ్చిన డబ్బులతోనే కదా నేను కానీ ఈ పూజా సామాన్లు కానీ వచ్చేది, నీవిచ్చిన డబ్బులతోనే కదా ఈ టెంట్లు కానీ హోమం కానీ ఇవన్నీ జరిగాయి. మరి ఆమె రావడం కోసం ఇంత చేసినటువంటి మీరు అందరూ అక్కడే ఉంటారు. మీకు విగ్రహ శక్తి 2 నిమిషాల్లో చెప్పి ముగింపు చేస్తా. ఒక విగ్రహానికి జీవకళ ఎలా వస్తుంది అంటే ఒక శరీర ఆరాశక్తి అనుసంధానం అయితేనే. ఒక శరీర ఆరాశక్తి అనుసంధానం అవ్వాలంటే మన హైందవ విధానంలో మంత్ర సిద్ధాలు వింటాయి. మంత్రములు చదివితే దేవతలు కదిలొస్తారా అంటే కాదు. మంత్రం చదవడం వల్ల బతుకున్నటువంటి మనలో తెలియని ఒక వైబ్రేషన్ కలిగింది.